ఏపీ రాజకీయాల్లో రంగుల రాజకీయం మళ్లీ మొదలైంది. గత ప్రభుత్వ హయాంలో వైసీపీ పార్టీ రంగుల మీద తెలుగుదేశం పార్టీ తీవ్ర విమర్శలు చేస్తాయి. వైసీపీ ఒక రంగుల పార్టీ అని, జగన్మోహన్ రెడ్డికి రంగుల పిచ్చి అని ప్రతిపక్షంలో ఉన్నప్పుడు టీడీపీ పార్టీ తమ అనుకూల మీడియా మరియు సోషల్ మీడియా ద్వారా అప్పటి వైసీపీ ప్రభుత్వం మీద దుమ్మెత్తిపోసింది. కోర్టుల్లో ఎన్నో కేసులు కూడా వేసింది. అయితే ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చాక ఆ పార్టీ కూడా అదే పందా కొనసాగించడం చర్చనీయాంశంగా మారింది. ఈ వ్యవహారం మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎర్రగొండపాలెం ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ సెటర్లు వేశారు. ఇటీవల కాలంలో కొన్ని చోట్ల ప్రభుత్వ కార్యాలయాలకు, అన్నా క్యాంటీన్లకు, కుట్టు మెషిన్లకు, విద్యుత్ స్తంభాలకు, కూర్చునే బెంచీలకు, ఆఖరికి టాయిలెట్లకు కూడా పసుపు రంగు వేసిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడం అందరికీ తెలిసిన విషయమే. ఇది తెలుగుదేశం పార్టీ కలర్ కావడంతో రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. గతంలో వైసీపీ ప్రభుత్వాన్ని ఇదే రంగుల విషయంలో నిందించిన తెలుగుదేశం పార్టీ తాము అధికారంలోకి వచ్చాక కూడా అదే పందాను కొనసాగించడం ప్రస్తుతం తీవ్ర దుమారం రేపుతోంది. నేతలు పక్క పార్టీలకు చెప్పడమే కాదు, మనం కూడా పాటించాలి అని సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు కూటమికి, మరీ ముఖ్యంగా టీడీపీ పార్టీకి గట్టిగానే చురకలంటిస్తున్నారు. ప్రభుత్వ సొమ్ముతో చేసే కార్యక్రమాలకు పార్టీ రంగులు వేయడం మూర్ఖత్వం, నేరం, ఘోరం అని గతంలో మా ప్రభుత్వం మీద మాటల దాడి చేసిన ఇదే టీడీపీ పార్టీ ఇప్పుడు ఏమాత్రం సిగ్గు లేకుండా ఎలా తమ పార్టీ రంగులను ప్రభుత్వ పథకాలకు వేసుకుంటుంది అని వైసీపీ శ్రేణులు బహిరంగంగానే టీడీపీ మీద విమర్శలు వర్షం కురిపిస్తున్నారు. తాజాగా డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజనం పథకం కోసం ఏర్పాటు చేసిన నూతన వాహనాలను ప్రారంభించిన ప్రభుత్వం ఆ వాహనాలకు కూడా పసుపు రంగు వేయడం ప్రస్తుతం రాష్ట్రంలో సంచలనంగా మారింది. గత ప్రభుత్వాన్ని రంగుల పిచ్చి అని విమర్శించిన చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ టీడీపీ నేతలు ఇప్పుడు తమ ప్రభుత్వంలో ప్రజల సొమ్ముతో అమలు చేస్తున్న పథకాలకు తమ పార్టీ రంగులైన పసుపు రంగును ఎలా ప్రమోట్ చేసుకుంటున్నారు అనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. టీడీపీ తానా అంటే తందానా అన్నట్టు గతంలో టీడీపీతో గొంతు కలిపి వైసీపీని రంగుల విషయంలో విమర్శించిన పవన్ కళ్యాణ్, జనసేన పార్టీ నేతలకి ఇప్పుడు టీడీపీ రంగుల పిచ్చి కనిపించడం లేదా, లేదంటే కనిపించినట్టు నటిస్తున్నారా అని వైసీపీ అభిమానులు జనసేన పార్టీని కూడా టార్గెట్ చేస్తున్నారు. అయితే ఇదే ఇష్యూ మీద వైసీపీ ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ వేసిన సెటైర్లు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ఈ రంగు తెలుగుదేశం పార్టీ రంగు కాదా? ఈ ఫోటోస్ కూటమి రాజకీయ నేతల ఫోటోస్ కాదా? పచ్చకామర్ల రోగం వచ్చి ఇలా రంగులేశారని అంటే బాగుంటుందా? పోయే కాలం వచ్చి ఇలా ఫోటోస్ పెట్టుకున్నారంటే బాగుంటుందా? మీరు మాపై ఇలా విమర్శలు చేస్తే పోరాటం అంటారు, మేము మిమ్మల్ని అంటే బూతులు అంటారు, అంతేగా అంటూ సీఎం చంద్రబాబు కూటమి ప్రభుత్వంపై వైసీపీ ఎమ్మెల్యే ఎక్స్ లో చేసిన సెటరికల్ పోస్ట్ ఇప్పుడు బాగా వైరల్ అవుతోంది. ఈ వ్యవహారంలో టీడీపీ శ్రేణులు కూడా ఎన్కౌంటర్ ఇవ్వలేకపోతున్నారు. తాము ఏ విధంగా కౌంటర్ ఇచ్చినా అవి గతంలో తాము మాట్లాడిన మాటలకు, తమ నేతలు చెప్పిన నేతలకు విరుద్ధంగా ఉంటాయి. కాబట్టి గమ్మున ఉంటే సరిపోతుంది అనే క్లారిటీతోనే టీడీపీ శ్రేణులు సైలెంట్ గా ఉన్నారు అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. మరి ఈ రంగుల వ్యవహారం మీద సోషల్ మీడియా మరియు తటస్థ ప్రజల్లో మొదలవుతున్న అసంతృప్తికి టీడీపీ పార్టీ సమాధానం చెబుతుందా? ఈ వ్యవహారాన్ని సరిదిద్దుకుంటుందా? లేదంటే ఏమీ జరగనట్టు, ఏమీ తెలియనట్టు తమ రంగుల ప్రచారాన్ని ఇలాగే కొనసాగిస్తుందా అనే చర్చ రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతోంది. ప్రభుత్వ పథకాలకు తమ పార్టీ రంగులు వేసుకుంటున్న టీడీపీ పార్టీ మీద మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి.